హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజా రెసిపీస్. మ్యాంగో చట్నీని ఎప్పుడు చేసే రెగ్యులర్ పద్ధతిలో కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ముందైతే ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే మన టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు, టమాటాలు, కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకైనా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కొంచెం గార్లిక్ కూడా వేసుకోవాలి, అలాగే చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా, ఇదే ప్రాసెస్లోని బాగా మగ్గించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే తాలింపు కోసం ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ కూడా 1 by 1 వేసేసుకోవాలి. నేనైతే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మీకు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. తర్వాత చట్నీ వేసేసుకుంటే మనం గ్రైండ్ చేసింది మనకి ఎంతో టేస్టీ మ్యాంగో చట్నీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.